గవర్నర్పేటలో ఏలూరు రోడ్డులో ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూమ్ ను సినీ నటి కీర్తి సురేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని కీర్తి సురేష్ అన్నారు. తాను ఎక్కువగా సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇష్టపడతానని చెప్పారు. ఇలాంటి నూతన సంస్థలు రావడం వల్ల అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేశినేని చిన్ని అన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్నాయన్నారు. Second showroom in Vijayawada idi and their 14th showroom including Andhra and Telangana. Wedding season vastundi and I'm sure you will get a lot of collection here. Pillaliki proper festival clothes kuda chaala bagundi. This is one of my favorite sarees that I've worn till date. Valve. It's beautiful and so it's a one-stop shop. Tapakunda vachchendi and you can come and shop with your entire family. ఆర్ఎస్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో రెండో షోరూమ్ చాలా చక్కటి షోరూమ్ ఏర్పాటు చేశారు. ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారం అంటేనే బీసెంట్ రోడ్డు. ఇవాళ వ్యాపారస్తులు బాగుండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది. రాష్ట్రం ఏదైనా కూడా వ్యాపారస్తుల నుంచి తీసుకునే ట్యాక్స్తోనే ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి. 14 బ్రాంచ్లు వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ అనే సంస్థ తెలియని వారు లేరంటే అంత గొప్పగా ఈ సంస్థను వాళ్ళు ఇది చేస్తున్నారు. సో ఇచ్చే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం చాలా కలెక్షన్స్ లాంచ్ చేసాము. ఎస్పెషల్లీ సిల్క్ శారీస్లో కంచిపట్టు, బనారస్ కానీ అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ సిల్క్ శారీస్లో, అలానే మెన్స్లో ఎథనిక్ వేర్, పిల్లలకు సంబంధించిన ఎథనిక్ వేర్ కూడా చాలా వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ చేయడం అయింది. బేసికల్లీ ఎలా ఉంటుంది అంటే కలర్ కాంబినేషన్స్ మీద చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఎన్ని రకాల కలర్ కాంబినేషన్స్ అయితే చేయాలో అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందరూ తప్పకుండా షోరూమ్కు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.